హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆటోస్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, నేనైతే పల్సర్ 150 కోసం ఫ్రంట్ టైర్ అనేది ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. సో కాకపోతే నేను ఒక మోడల్ నెంబర్ బుక్ చేశాను, వాళ్ళు వేరే మోడల్ అయితే పంపించారనమాట. సో చూద్దాం, ఇది ఉంచాలా లేకపోతే టైర్ అనేది రిటర్న్ ఇవ్వాలా అనేది చూస్తాను. సో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, కాకపోతే ప్యాటర్న్, థ్రెడ్ ప్యాటర్న్ అనేది మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే చెప్తాను. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో మనకి పల్సర్ 150 సింగిల్ డిస్క్ వేరియంట్ అండ్ బిలో బజాజ్ బైక్స్ అన్ని బిలో 150 అన్నిటికి సెట్ అవుద్ది ఫ్రంట్ టైర్ గా. అండ్ ఆల్సో టీవీఎస్ రైడర్, స్టార్ సిటీ, స్పోర్ట్, ఓల్డ్ అపాచీ, హోండా స్టన్నర్, హోండా 160 BS4 లో ఉన్న బైక్. సో వీటన్నిటికి ఫ్రంట్ టైర్ గా అయితే సెట్ అవుద్ది. సో 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి పాత టైర్ అనమాట, జేకే టైరు. సో జనరల్ గా మనం గ్రిప్ అరిగిపోతే టైర్ లైఫ్ అయిపోయింది అనుకుంటాం, బట్ అది కాదు. మ్యానుఫ్యాక్చర్ డేట్ నుండి సో 5 to 6 years మాత్రమే టైర్ లైఫ్ అనేది ఉంటుంది. సో గ్రిప్ ఉన్నా లేకపోయినా టైర్ అనేది మార్పించాలి. 6 years దాటిందంటే 5 years నుండి మార్పించేయాలి. సో గ్రిప్ బాగానే ఉంది, చూడొచ్చు మీరు. సో కానీ నేను మార్పిస్తున్నా ఎందుకంటే దీని లైఫ్ అయిపోయింది. సో దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసరికి, సో ఎక్కడ మెన్షన్ చేస్తుంది, సో ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది మ్యానుఫ్యాక్చర్ డేట్. సో 0518 అని ఉంది, అంటే 5వ వారం 18వ సంవత్సరం. సో 5వ వారం అంటే ఫిబ్రవరి వస్తుంది, 2018. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2024 ఏప్రిల్, కాబట్టి 6 సంవత్సరాలు అయితే అయింది. సో టైర్ లైఫ్ అనేది అయిపోయింది, కాబట్టి నేను కొత్త టైర్ అయితే వేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకో రీజన్ వచ్చేసరికి ట్యూబ్లెస్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుని సో మార్పిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ టైర్ ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసరికి 0624 అనమాట, అంటే 6వ వారం 2024 సంవత్సరం, అంటే ఫిబ్రవరి 2024లో అయితే తయారైంది. లేటెస్ట్ స్టాక్ కాబట్టి టైర్ అనేది నేను రిటర్న్ అయితే పంపించట్లేదు, ఈవెన్ వాళ్ళు వేరే మోడల్ పంపినా కూడా. సో జస్ట్ మనకి ప్యాటర్న్, థ్రెడ్ ప్యాటర్న్ డిజైన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సో నేను టైర్ అనేది ఉంచేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి జేకే టైర్ బ్లేజ్ BF32 మోడల్. సో వాళ్ళు, నేను బుక్ చేసింది మాత్రం 33 మోడల్, వీళ్ళైతే 32 మోడల్ అయితే పంపించేశారనమాట. అంతే డిఫరెన్స్ మనకి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకు ఆన్లైన్లో ₹1222 అయితే పడింది ఫ్లిప్కార్ట్లో. సో నేను లాస్ట్ 6 months బ్యాక్ డిస్కవర్ 150Fకి అయితే ఫ్రంట్ అండ్ రేర్ బయట ఇచ్చాను. సో వాళ్ళైతే పెద్ద డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు. సో అప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ టైర్ 1700 అయితే తీసుకున్నారు, సేమ్ సైజ్ టైర్ 80/100 17 ఇంచెస్. సో అది వచ్చి అపోలో టైర్ అనమాట. సో ఇది వచ్చేసరికి జేకే టైర్. సో ఇది కేవలం ₹1222 మాత్రమే పడింది. ప్లస్ మనం టైర్ చేంజ్ చేసినందుకు, ప్లస్ ట్యూబ్లెస్ వాల్, దానికి ఒక ₹70 అంటే అయ్యింది. సో మొత్తం కలిపి ఒక ₹150 ఎక్స్ట్రా పడింది అనమాట. ₹1372 మొత్తం ఇన్స్టాలేషన్తో సహా అయిపోయింది. సో చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది. అండ్ ఆల్సో రేట్ టైర్ కూడా నేను బుక్ చేశాను, బట్ అది ఇంకా రాలేదు, కాకపోతే అది వేరే బ్రాండ్ అయితే బుక్ చేశాను. సో అది వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, వన్స్ టైర్ రీచ్ అవ్వగానే వీడియో తీసి పెడతాను. సో ఎవరైనా టైర్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. సో 2 days నుండి నేను యూజ్ చేస్తున్నాను. సో టైర్ అయితే బాగానే ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.